చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఒక టైంలో మొత్తం భారతదేశాన్ని మొత్తం కూడా వశపరుచుకుందాం చూసిన ఔరంగజేబుని ఏ రకంగా ధీటుగా ఎదుర్కొన్నాడో ఛత్రపతి శివాజీ గురించి అందరికీ తెలుసు. కానీ తెలియని స్టోరీ ఏదైనా ఉంది అంటే ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజు గురించి చాలా మంది తెలియదు. చరిత్రలో కూడా లేదు. ఆ చరిత్రలో లేని అధ్యాయాన్ని ఈ రోజు మన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎక్సలెంట్ మూవీ. నిజంగా హిందుత్వాన్ని, హిందూ మతాన్ని, హిందూ సాంప్రదాయాల్ని ఎక్కడ కూడా మంట కలపనివ్వకుండా ఎదురొడ్డి ప్రాణానికి తెగించి ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. నిజంగా ఆ హిందూ హిందూ మత మతం పరంగా దానికి ఉండే వాల్యూస్, దాని వాల్యూస్ అన్ని కూడా చాలా చక్కగా చూపించాడు. ఓవరాల్ గా అసలు ఈ చావా సినిమా నిజంగా ఇన్స్పిరేషన్ గా మన తెలుగులో ఎవరైనా తీస్తే బాగుండంటే ప్రభాస్ కి బాగా సెట్ అవుతుంది. యాస్టీస్ క్యారెక్టర్ ప్రభాస్ కి ఇస్తే అదిరిపోయేది. ఇంకా ఓకే, విక్కీ కౌశల్ కూడా సూపర్ యాక్ట్ చేశాడు. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా ప్రతి సినిమాలోనూ ఆయన క్యారెక్టర్ హైలైట్ అయిపోయా. చాలా సినిమాల్లో చేశాడు ఆయన హిందీలో. అందులో ప్రతి సినిమాలోనూ కూడా ఆయన క్యారెక్టరే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్. ఇందులో మట్టికి ప్రాణం పెట్టి చేశాడు. ప్రాణం మీదకి వచ్చేసినా గానీ మతం మట్టికి వదలలేదు. ఔరంగజేబు లాస్ట్ కి ఒక మాట ఇస్తాడనమాట, నీ ప్రాణాన్ని నేను వదిలేస్తా, నువ్వు నీ దేవుడి కంటే నా దేవుడు గొప్ప అని చెప్పు, ఒప్పుకో అంటాడు. అయినా సరే నేను చావడానికైనా సిద్ధమే గాని నేను అలా ఒప్పుకోను. నేను నిలబడింది, నా తండ్రి నిలబడింది ఈ మతం కోసమే. నేను చనిపోయిన తర్వాత ఆ విజృంభణ ఇంకెలా తయారవుద్దో ఆల్రెడీ తయారు చేసేసాడు మాట. ఆల్రెడీ సైన్యాన్ని వాళ్ళెంత ఇంకెలాగా విజృంభిస్తారో మీ మీద మీ ఊహకే వదిలేస్తున్నానని ప్రాణానికి కూడా తెగించి ప్రాణం ఇచ్చేస్తాడనమాట. అంతేగాని కట్టుబానిసలాగా లొంగిపోడు. ఆ ఆ వీరత్వం ఏదైతే ఉందో అది బాగా చూపించాడు. చాలా బాగా నచ్చింది నాకు. నిజంగా ఈ సినిమాకి విక్కీ కౌశల్ కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు ఇవ్వకపోతే నిజంగా ఇది చాలా అవమానించినట్టు మాట. అంత మంచి క్యారెక్టర్, అంత డిజైనింగ్ క్యారెక్టర్, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ చేసినందుకు విక్కీ కౌశల్ ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే ఇచ్చి సత్కరించడం మన భారతీయ సంప్రదాయం. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తం కూడా ఆయన్ని చూడడానికే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ ద ఇయర్ 2020-25 లో బెస్ట్ మూవీ అంటే చావానే. అది తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి మన ముందుకు వచ్చి ఇంత ఘన విజయం సాధించడానికి ఏకైక కారణం కూడా అది. ఈ లుక్స్ అవి మేకింగ్ గానీ విజువల్స్ గానీ ఎలా అనిపించాయి? మొత్తం వండర్స్ చెప్పలేము. ఇంకా ఆ రోజుల్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని కూడా అంటే ఇప్పుడు సంభాజీ మహారాజు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఛత్రపతి శివాజీ మహారాజు గురించి అందరికీ తెలుసు. కానీ వెనకుండి తండ్రి బాటలోనే కొడుకు నడిచిన స్టోరీ ఎవరికి తెలియదు. అది కూడా తక్కువ రోజులు బతికి మతం కోసం, ఆ మత మార్పిడి ఆపడం కోసం, ఈ ఔరంగజేబు నుంచి ప్రజల్ని కాపాడడం కోసం, ఈ క్రూరుల మధ్య నుంచి జనాలను రక్షించే పద్ధతి ఏదైతే ఉందో అది అంతే ఎవరికి తెలీదు. చాటున మరుగున పడిపోయిన స్టోరీని కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు, ప్రజలకు తెలియజేశాడు. హిందూ మతానికి శివాజీ మహారాజ్ తర్వాత సింహంలా గర్జించిన వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే శివ, అంటే సంభాజీ మహారాజ్. ఆయన శివ అని పిలిచేవారు అనమాట, సింహం లాంటి వాడని. అటువంటి వ్యక్తి గురించి ఈ సినిమా తీయడం అంటే ఐ రియల్లీ అప్రిషియేట్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇందులో రష్మిక క్యారెక్టర్ ఎలా అనిపించింది? రష్మిక భార్య క్యారెక్టర్ నిజంగా రష్మిక అదృష్టవంతురాలు అని చెప్పాలి. నిజంగా ఈ ఇయర్ లో అదృష్టవంతురాలుగా హీరోయిన్ లో లిస్ట్ లో ఈవిడ ఉంది, రష్మిక గారు. ఎందుకంటే ఏ సినిమా చేసినా హిట్టే బ్రో, ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ కొట్టింది. మళ్ళీ ఈ చావా సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్లాక్ బస్టర్ నన్ను అడిగితే. చాలా మందికి కనెక్టింగ్ అయిన సినిమా కాబట్టి 100% రష్మిక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఆడియన్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? ఆడియన్స్ కి ఒకటే చెప్తున్నా, చాలా మంది మైగ్రేట్ అయిపోయారు కదా మత మార్పిడిలు చేసుకొని. వాళ్ళందరి కోసం ఒక వ్యక్తి నిలబడ్డాడో, ఆ వ్యక్తి ప్రాణం ఆ మతం కోసం ప్రాణం పెట్టాడని తెలుసుకుంటే మంచిది. ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నా కాబట్టి చెప్తున్నా. చాలా మంది కూడా తెలియక ఏదో అలా మైగ్రేట్ అయిపోయి మతతత్వాలని విమర్శించుకోవద్దు. ఇక్కడ మతానికి వ్యతిరేకం కాదు అతను, ఆ మతాన్ని కాపాడడమే ఆయన లక్ష్యం అన్నమాట. అర్థమైంది? ఇప్పుడు ముస్లింలకి ఏం వ్యతిరేకం కాదు. ఈ సినిమాలో చాలా మెసేజ్ ఉంది. అదే మెయిన్ మెసేజ్ ఏంటంటే, నేను ముస్లింలకి వ్యతిరేకం కాదు కానీ మతాన్ని మార్పిడికి వ్యతిరేకం. మార్పిడి చేయొద్దు, మీ మతం మీదే మా మతం మాదే అన్నట్టుగా చాలా చక్కగా నీట్ గా చూపించాడు. అంతేగాని ఏదో మత కక్షలు పెట్టేసి కొట్టేసుకోండి అన్నట్టుగా ఏమి దీంట్లో లేదు. అలా అనుకుంటే సంభాజీ మహారాజు మొదటి అదే దాన్ని ఏమంటారో మేనేజ్మెంట్ చేసే ఆయన కూడా ముస్లిం ఆయన పేర్లు నాకు పెద్ద ఐడియా లేదు కానీ ఇద్దరు వ్యక్తులు ముస్లిం ఆయనలే, మెయిన్ కుడి భుజాలు అంటూ. ఆయనకు ఆ మత పిచ్చి లేదు.
కాకపోతే నమ్మకాన్ని పాడు చేయొద్దని ఒక సారాంశం, ఒక సందేశాన్ని జనాలకు తెలియజేశాడు. ఆ రోజుల్లో మన కోసం ప్రాణం ఇచ్చిన ఒక వ్యక్తులు ఉన్నారు. శివాజీ మహారాజ్ తర్వాత సంభాజీ మహారాజ్ అని మనకు గుర్తు చేశారు. మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ, మంచి మోటివేషన్ స్టోరీ కూడా.